నా దగ్గరికి ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు పిల్లలు మళ్ళీ మళ్ళీ కడుపు నొప్పి అని వస్తూ ఉన్నారనమాట. సో, నేను వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. కడుపు నొప్పి తగ్గుతుంది. కొద్ది రోజులు బావుంటున్నారు. మళ్ళీ కడుపు నొప్పి అని వస్తున్నారు. సో, నేను డీటెయిల్ హిస్టరీ తీసుకున్నప్పుడు నాకొక చిన్న ఇంపార్టెంట్ క్లూ దొరికిందనమాట. ఈ పిల్లలు ఎగ్ గానీ, నాన్ వెజ్ కానీ తినరనమాట. సో, వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లలకి ప్రోటీన్ ఇవ్వడం కోసం తరచూ బయట పన్నీర్ తెచ్చి చేస్తూ ఉండేవాళ్ళనమాట. సో, ఈ బయట పన్నీరు తినేటప్పుడు పిల్లలకి కడుపు నొప్పి వచ్చేదనమాట. సో, ఇక్కడ మీరు ఎప్పుడైనా పిల్లలకి ఇలా తరచూ కడుపు నొప్పి ఉన్నప్పుడు మీరు ఏదైనా ఫుడ్ ఐటెమ్ పెట్టినప్పుడు వస్తుందా అన్నది మీరు అబ్జర్వ్ చేసుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ ముందే ఐడెంటిఫై చేసుంటాము. కొంతమంది పిల్లలకి ఫుడ్ అలర్జీస్ కూడా ఇలాగే ప్రెజెంట్ అవుతుంది. ఇక్కడ పన్నీరు ప్రోటీన్ కోసం పెట్టడం తప్పు కాదు. పన్నీర్ యొక్క సేఫ్టీ, స్టోరేజ్ కండిషను, దాని ప్రిపరేషను చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు పన్నీర్ ఇక్కడ కంటామినేటెడ్ అయ్యిందో, లేకపోతే పన్నీర్ ప్యూరిటీగా ఉందా లేదా అన్నది మనకి కన్ఫర్మేషన్ లేదు. బట్ ఈ పన్నీర్ అన్నది మన ఇండియాలో చాలా మోస్ట్ కామన్ అడల్టరేటెడ్ ప్రోడక్ట్ అనమాట. సో, దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ మీరు బయట పన్నీర్ పెట్టేటప్పుడు పిల్లలకి అది ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ ఉందా లేదా, అది రియల్‌గా పన్నీరేనా, పన్నీర్ యొక్క స్టోరేజ్ కండిషన్ కరెక్ట్‌గా మెయింటైన్ చేశారా అనేది ఖచ్చితంగా చూసుకోండి. ట్రూ పన్నీరు, ఫేక్ పన్నీర్‌ని ఐడెంటిఫై చేయగలుగుతున్నామా అన్నది కూడా తెలుసుకోండి. ఒకవేళ ఇవన్నీ పాసిబుల్ కాదన్నప్పుడు మనం ఇంట్లోనే పన్నీర్ చేసుకొని పిల్లలకి పెట్టడం చాలా సేఫ్ ఆప్షన్.